అందరూ బాగున్నారా? బ్లాక్ టీ దాకా మనం చూసాం కదా, కోటిలింగాల ఆలయం వరకే చూసాం. ఇప్పుడు అసలైనది మనం శ్రీ శైవ క్షేత్ర కోటిలింగాల ఆలయంలో కోటిలింగాలన్నీ చూద్దాం రండి. ఇదిగోండి, టెంపుల్ మొత్తంలో అక్కడక్కడ కోటిలింగాలు ఉంటాయి. ఇవి ఇక్కడ ఉన్న కొన్ని ప్లేసుల్లో చూడండి, కొన్ని శివలింగాలు ఉన్నాయి. చూడండి ఈశ్వరుడు ఎలాగ ఉన్నారో, చెయ్యి మీద నడుము మీద చెయ్యి వేసుకొని ఉగ్ర రూపంలో ఉన్నారు. ఇది కూడా శివయ్య లింగంలో ఒక భాగమే. ఇదిగోండి, ఇక్కడ నాగపడికలు. ఇక్కడ వస్తే మనకి పుట్ట కనిపిస్తుందా? నాగపడికలు, నాగశిలల ప్రతిష్టలు అన్నమాట. ఇది గుడి మొత్తం మీద ఉంటుంది. ఇక్కడ మనం చూసారా, ఇక్కడ ఎంట్రన్స్లో మనకి నాగదేవత పుట్ట కనిపిస్తుంది. అలాగే నాగపటికలు, ఈ టెంపుల్ మొత్తంలో నాగపటికలు అన్నీ ఇక్కడ ఉంటాయి. అలాగే రాండి, మెయిన్ ఎంట్రన్స్లో కోటిలింగాలు ఉండే ఆలయం లోపలికి వెళ్దాం రండి, చూసి తెరిద్దాం రండి. మేము కూడా అనుకున్నాం, కోటిలింగాలు ఎక్కడ ఉన్నాయని చెప్పి వెనక్కి వెళ్ళిపోతుంటే ఒక పూజారి గారు వచ్చి, అక్కడ కాదమ్మా, అదిగోండి మీరు వెళ్తున్న దారిలో అటు సైడ్ వెళ్తే కోటిలింగాలు ఉంటాయని చెప్పి అటు వెళ్తే అప్పుడు కనిపించి కోటిలింగాల ఆలయానికి వచ్చాం. చూసారా కదా, ఈ కోటిలింగాలు ఎన్ని ఉన్నాయో మనకి కనిపిస్తున్న ఈ కోటిలింగాలన్నీ ఆలయం లోపల ఉంటాయి. మీరు కూడా లోపలికి దాకా వెళ్ళి ఇంటికి వెళ్ళకుండా కోటిలింగాల ఆలయం మొత్తాన్ని దర్శించుకొని అది ఎక్కడ ఉందో చూసుకొని వెళ్ళండి. అలాగే అక్కడ ఉన్న అమ్మవారి దేవస్థానం, ఇదిగోండి కోటిలింగాలు ఈ మొత్తం అన్నమాట. శివలింగాలన్నీ చూపిస్తున్నా కదా, ఒక వరుసలో మొత్తం చాలా శివలింగాలు అయితే ఉన్నాయి మనకి. మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి, మర్చిపోకుండా. అలాగే ఈ ఆలయంలో ఇదే ఈ గుడి మాత్రమే బాగుంటుంది, కోటిలింగాలు. అలాగే మన శైవ క్షేత్రంలో మెయిన్ శివుడు ఉన్న పైన వెళ్ళండి మర్చిపోకుండా. అక్కడ కూడా కొన్ని లింగేశ్వర ఆలయాలు ఉంటాయి. ఇలా చూసండి, రకరకాలుగా రాళ్ళతో, మనం పంచరాళ్ళు అంటారు కదా, అలాగా ఇన్ని రాళ్ళు ఉన్న లింగాలన్నీ అక్కడ ఉంటాయి. తప్పకుండా సందర్శించండి. చూడండి, చూసారా, మనం వేసుకుంటాం కదా వేళ్ళకి ఉంగరాలకి రాళ్ళు అని, నవరా అంటారు కదా రాళ్ళు.